ప్రస్తుతం పార్లమెంట్ లో ఒక బిల్ మీద పెద్ద డిబేట్ నడుస్తుంది. అపోజిషన్ పార్టీస్ దీన్ని నిరంకుశ చట్టం అని అంటున్నాయి. ఒక అమెరికన్ లీడర్ కూడా ఈ బిల్ మీద వార్నింగ్ కూడా ఇచ్చాడు. అదే FCRA అమెండ్మెంట్ బిల్. గవర్నమెంట్ ఏమో దేశ భద్రత కోసం ఈ బిల్ ని తీసుకుని వస్తున్నాము అని చెబుతుంది. అపోజిషన్ పార్టీస్ ఏమో ప్రజలకి సేవ చేసే NGOల ఫ్రీడమ్ ని, ఆస్తులని ప్రభుత్వం అన్యాయంగా లాగేసుకోవాలని చూస్తుంది అని అంటున్నాయి. సో ఈ వీడియోలో అసలు FCRA అంటే ఏంటి, ఈ బిల్లో అంత కాంట్రవర్సీకి కారణం ఏంటి, ప్రభుత్వం ఎందుకని ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటుంది, అపోజిషన్ పార్టీస్ ఎందుకని ఈ బిల్ ని వ్యతిరేకిస్తున్నాయి, ఈ బిల్ వల్ల NGOs, స్కూల్స్, హాస్పిటల్స్, చర్చెస్ మీద అసలు ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు మీకు FCRA అంటే ఏంటో చెప్పాలి. FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం. సింపుల్ గా చెప్పాలంటే ఫారెన్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి వచ్చే డొనేషన్స్ ని, ఫండ్స్ ని కంట్రోల్ చేసే చట్టం ఇది. కానీ ఈ చట్టం అర్థం అవ్వాలంటే ముందు అసలు NGOలు అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి, ఫారిన్ కంట్రీస్ ఎందుకు వాటికి డబ్బులు ఇస్తాయి అనే విషయాల గురించి చెప్పాలి. మొదట NGOల గురించి చెప్పాలి. NGO అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే ప్రభుత్వానికి సంబంధం లేని ప్రజల కోసం పనిచేసే సంస్థ. ప్రభుత్వం అన్ని పనులు చెయ్యలేదు కదా. మారుమూల గ్రామాలలో, గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ పథకాలు అందని చోట్లు చాలా ఉంటాయి. అక్కడ ఈ NGOలు పనిచేస్తాయి. కొన్ని NGOలు పేద పిల్లలకి ఫ్రీగా విద్య అందిస్తాయి, స్కూల్స్ నడుపుతాయి, ఫ్రీ హాస్పిటల్స్, క్లినిక్స్ నడుపుతాయి. ప్రకృతి విపత్తుల టైంలో అంటే వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలకి సహాయం చేస్తాయి. కొన్ని NGOలు ఎన్విరాన్మెంట్ కోసం, అడవుల కోసం, జంతువుల కోసం పనిచేస్తాయి. కొన్ని మహిళల హక్కుల కోసం పనిచేస్తాయి. అంటే ప్రభుత్వం అందించలేని సేవలని ఈ NGOలు ప్రజలకి అందిస్తాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ NGOలు ఎందుకు ఈ మంచి పనులు చేస్తాయి, వాళ్ళకి ఏంటి లాభం? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని NGOలు నిజంగా సేవాభావంతో సమాజానికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తాయి. ఇలాంటి వాళ్ళకి నేరుగా డబ్బు లాభం లేకపోయినా సమాజ సేవ ద్వారా తృప్తి దొరుకుతుంది. కానీ ఇది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు ఈ NGO నడపడం ఒక ప్రొఫెషన్ కూడా. ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు వస్తాయి. NGOలను నడిపే వాళ్ళకి సమాజంలో గుర్తింపు, పలుకుబడి వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ NGOలను నడిపే వాళ్ళు ప్రభుత్వం తీసుకునే పాలసీ డెసిషన్స్ లో ప్రభావం చూపిస్తారు. అంటే సేవ ఒకవైపు, పర్సనల్ బెనిఫిట్ ఇంకోవైపు. ఈ రెండు కలిసి ఈ సెక్టార్ నడుస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అసలు ఫారిన్ కంట్రీస్ ఇండియాలో ఉన్న NGOలకి ఎందుకు డబ్బులు ఇస్తాయి? ఇది ఈ మొత్తం విషయంలో చాలా ముఖ్యమైన పాయింట్. దీనికి 3 పెద్ద కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, సాఫ్ట్ పవర్. అమెరికా, యూరోప్ లాంటి దేశాలు తమ దేశాల మీద ప్రపంచ ప్రజల్లో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో వివిధ దేశాలలో ఉన్న అక్కడి NGOలకి డబ్బులు ఇస్తారు. దీనివల్ల ఇండియాలో ఉన్న ప్రజలకి ఫారిన్ కంట్రీస్ మీద మంచి ఒపీనియన్ వస్తుందని వాళ్ళ నమ్మకం. నెంబర్ 2, ట్యాక్స్ బెనిఫిట్స్. అమెరికా, UK లాంటి దేశాలలో ఒక వ్యక్తి లేదా కంపెనీ చారిటీకి డబ్బులు ఇస్తే వాళ్ళ ట్యాక్స్ లో చాలా మినహాయింపు వస్తుంది. అంటే వాళ్ళు ఇండియాలో ఒక NGOకి డొనేషన్ ఇస్తే తమ సొంత దేశంలో ట్యాక్స్ కట్టడం తగ్గుతుంది. అందుకే చాలా మంది ఫారెన్ డోనర్స్ ఇండియాలో ఉన్న NGOలకి డబ్బులు ఇచ్చి తమ దేశంలో ట్యాక్స్ మినహాయింపు పొందుతారు. నెంబర్ 3, ప్రపంచ సుస్థిరత. ప్రపంచ దేశాలలో పేదరికం తగ్గితే, విద్య, ఆరోగ్యం పెరిగితే అది ఆ దేశాలకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి మంచిది అని యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ఈ ఫారెన్ ఎయిడ్ ని సపోర్ట్ చేస్తాయి. నెంబర్ 4, మత వ్యాప్తి. కొన్ని ఫారెన్ కంట్రీస్ అయితే తమ మతాన్ని ప్రపంచమంతా ప్రమోట్ చేయడం కోసం NGOలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత తమ మతాన్ని ప్రమోట్ చేయించుకుంటారు. కానీ ఈ ఫారెన్ ఫండింగ్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒక ఫారెన్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఉన్న NGOకి డబ్బులు ఇస్తే అప్పుడు ఆ NGO అనేది ఫారెన్ ఆర్గనైజేషన్ చెప్పినట్లు పనిచేసే ప్రమాదం ఉంది. ఆ డబ్బుతో ఇండియాలో అల్లర్లు సృష్టించవచ్చు, గవర్నమెంట్ మీద నెగిటివిటీ తీసుకురావడానికి ఉపయోగించవచ్చు. ఫైనల్ గా ఫారెన్ దేశాలు ఇండియాలో తమకి నచ్చిన గవర్నమెంట్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ డబ్బులతో మత మార్పిడి చేసే అవకాశం కూడా ఉంది. సో ఫారెన్ ఫండింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పి 1976 లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ FCRA చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఆ రోజుల్లో అది ఎమర్జెన్సీ టైం. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక పెద్ద భయం ఉండేది. ఫారెన్ కంట్రీస్, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ తమ డబ్బుతో ఇండియాలోని రాజకీయాల్లో, ఎలక్షన్స్ లో జోక్యం చేసుకుంటున్నాయి అని అపోజిషన్ పార్టీస్ కి, కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఫారెన్ నుంచి డబ్బులు పంపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుతున్నారు అని బయటికి వచ్చింది. అందుకే ఆ ఫారెన్ ఫండ్స్ ని కంట్రోల్ చేయడానికి 1976 లో FCRA చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక ఆర్గనైజేషన్ అనేది ఫారెన్ నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే ముందు గవర్నమెంట్ దగ్గర, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కి 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. ఫారెన్ ఫండ్స్ ని ఎలా తీసుకోవాలి, ఎలా వాడాలి,
అకౌంట్స్ ఎలా చూపించాలి ఇవన్నీ FCRAలో రాసి ఉంటాయి. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ క్యాండిడేట్స్, జర్నలిస్ట్, గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళెవ్వరూ ఫారిన్ కంట్రీస్ నుంచి విరాళాలు తీసుకోకూడదు. ఈ విధంగా FCRA బిల్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీజేపీ గవర్నమెంట్ ఈ FCRA చట్టంలో సవరణ చేయాలనుకుంటుంది, అంటే అమెండ్మెంట్ చేయాలనుకుంటుంది. అసలు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు అమెండ్మెంట్ చేయాలనుకుంటుంది? ఇప్పుడు మీకు కొన్ని నెంబర్స్ చెప్పాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారం 2019 నుంచి 2022 మధ్య కాలంలో ఇండియాలో 13,520 ఆర్గనైజేషన్స్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ గా 55,741 కోట్ల రూపాయలు తీసుకున్నాయి. అంటే 3 సంవత్సరాలలో 55,000 కోట్ల రూపాయలు ఫారిన్ నుంచి ఇండియాలోకి వచ్చాయి. జూలై 2026 నాటికి ఇండియాలో 14,449 యాక్టివ్ FCRA రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. FCRA చట్టంలో సవరణ చేయడానికి ప్రభుత్వ వాదనలో మొదటి పెద్ద పాయింట్ గురించి చెబుతాను. అవేంటో చెప్పే ముందు ఒక చిన్న విషయం. మీరు సింపుల్ గా 10,000 రూపాయలు సంపాదించుకునే ట్రిక్ చెప్తాను. ఏంజల్ 1 రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా చేయవచ్చు. అందుకోసం ముందు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ అనేది ఫ్రీ. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఏంజల్ 1 యాప్ ఓపెన్ చేసి అకౌంట్ మీద క్లిక్ చేస్తే రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఆ లింక్ ద్వారా వాళ్ళ చేత అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క రిఫర్ కి 500 నుంచి 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే FCRA చట్టంలో సవరణ చేయడానికి ప్రభుత్వ వాదనలో మొదటి పెద్ద పాయింట్ గురించి చెబుతాను. అది ఫండ్స్ మిస్యూజ్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ ఫారిన్ ఫండ్స్ ని డిక్లేర్ చేసిన పన్నులకి వాడకుండా వేరే పన్నులకి డైవర్ట్ చేస్తున్నాయి. 2025 లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన చర్చ్ లింక్డ్ ఆర్గనైజేషన్ యొక్క FCRA లైసెన్స్ ని గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో తన US, UK బ్రాంచెస్ నుంచి 28 కోట్ల రూపాయలు తీసుకుంది. ఈ డబ్బుల్ని పేద ప్రజల సంక్షేమం కోసం, సేవ కోసం అని చెప్పి తీసుకున్నారు. కానీ ఈ డబ్బులు సంక్షేమ పనులకి వాడకుండా పర్సనల్ అకౌంట్స్ లోకి డైవర్ట్ అయ్యాయి అని ఇన్వెస్టిగేటర్స్ కనుగొన్నారు. అంటే సేవ పేరుతో వచ్చిన విరాళాలు కొంతమంది జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి ఫండ్ డైవర్షన్ కేసెస్ నే ప్రభుత్వం తన ఆర్గ్యుమెంట్ కి ఆధారంగా చూపిస్తుంది. ప్రభుత్వ వాదనలో రెండవ పెద్ద పాయింట్ దేశ భద్రత. కొన్ని ఫారిన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పనిచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఉదాహరణకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయిన పెద్ద డ్యామ్స్, పవర్ ప్లాంట్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఆగిపోయేలా నిరసనలు చేస్తాయి. దీనివల్ల దేశ అభివృద్ధి ఆగిపోతుంది. అప్పుడు ఇండియా డెవలప్ అవ్వదు. అలా అవ్వకపోతే అప్పుడు మనం మనకు కావలసిన వస్తువుల్ని ఫారిన్ కంట్రీస్ నుంచి కొనుక్కుంటాము. అప్పుడు ఆ కంట్రీస్ కి లాభం వస్తుంది. అందుకే ఫారిన్ కంట్రీస్ అలాంటి నిరసనలకి డబ్బులు పంపుతాయి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని NGOలు మత మార్పిడి కోసం ఫారిన్ నుంచి వచ్చిన డబ్బుల్ని వాడుతున్నాయని ప్రభుత్వ ఆరోపణ. ప్రభుత్వ వాదనలో మూడవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న FCRA చట్టంలో ఒక లూప్ హోల్ ఉంది. అది యాసెట్ మేనేజ్మెంట్ గురించి. ఏదైనా ఒక NGO ఫారిన్ ఫండ్స్ తో ఒక స్కూల్ కట్టింది అనుకోండి, లేదా ఒక హాస్పిటల్ కట్టింది అనుకోండి. ఆ తర్వాత ఆ ఆర్గనైజేషన్ యొక్క FCRA రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా లేదా ఎక్స్పైర్ అయినా అప్పుడు ఆ స్కూల్, ఆ హాస్పిటల్, ఆ బిల్డింగ్ ఇవి ఏమవుతాయి? వాటిని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ ప్రశ్నకి ఇప్పటి చట్టంలో క్లియర్ గా ఆన్సర్ లేదు. ఆ యాసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలో చెప్పే ఒక ఫ్రేమ్ వర్క్ లేదు. ఈ కారణాల వల్లనే ఫారిన్ ఫండ్స్ మీద స్ట్రిక్ట్ కంట్రోల్ అవసరమని ప్రభుత్వం చెబుతుంది. అందుకే FCRA చట్టంలో సవరణ అవసరమని గవర్నమెంట్ చెబుతుంది. అసలు ఈ సవరణలో ఏముంది? నెంబర్ 1, కొత్త అమెండ్మెంట్ ప్రకారం డిజైనేటెడ్ అథారిటీ అంటే నియమిత అధికార సంస్థని కొత్తగా పెడతారు. ఈ డిజైనేటెడ్ అథారిటీ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఆర్గనైజేషన్ యొక్క FCRA రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా లేదా రినివల్ అవ్వకపోయినా ఆ ఆర్గనైజేషన్ కి చెందిన ఫారిన్ ఫండ్స్ తో కట్టిన ఆస్తులని ఈ అథారిటీ తీసుకుంటుంది. ఆ ఆస్తులని ఎలా వాడాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాలు ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. నెంబర్ 2, మత మార్పిడిని FCRA ఎలిజిబుల్ యాక్టివిటీస్ నుంచి బ్యాన్ చేస్తారు. అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది ఫారిన్ ఫండ్స్ ని మత మార్పిడి కోసం వాడకూడదు. ఇలా కొన్ని ముఖ్యమైన విషయాలు కొత్త అమెండ్మెంట్ లో ఉన్నాయి. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఈ విషయం మీద ఏమన్నారంటే వైలేషన్స్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, కానీ దేశం కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్రిస్టియన్ మిషనరీస్ లేవనెత్తిన కన్సెన్స్ ని కూడా కన్సిడర్ చేస్తాము. ఇది ఏ రిలీజియన్ కి వ్యతిరేకం కాదు, ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ ని టార్గెట్ చేయడం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీస్ ఈ విషయం మీద మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాయి అని చెప్పారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్, క్రిటిక్స్ ఏమంటున్నారో చూద్దాము. వాళ్ళు ఈ బిల్ ని నిరంకుశ చట్టం అని అంటున్నారు. వాళ్ళు అలా ఎందుకు అంటున్నారో చెబుతాను. నెంబర్ 1, కొత్తగా పెట్టే అథారిటీకి చాలా ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు అని. ఒక ఆర్గనైజేషన్ అనేది లైసెన్స్ కోల్పోతే దాని ఆస్తులని గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే స్కూల్స్, హాస్పిటల్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని
అన్ని అథారిటీకి వెళ్లిపోతాయి. కోర్టు పర్మిషన్ లేకుండా ప్రాపర్టీని తీసుకునే పవర్ గవర్నమెంట్ కి వస్తుంది. ఇది ఆర్టికల్ 300 అయిన ఆస్తి హక్కుని ఉల్లంఘిస్తుంది అని వాళ్ళు అంటున్నారు. నెంబర్ 2, ఈ బిల్ వల్ల ఎన్జిఓలలో ఒక భయానక వాతావరణం వస్తుంది. ఆస్తుల జప్తు భయం వల్ల ఆర్గనైజేషన్స్ సెన్సిటివ్ సోషల్ ఇష్యూస్ మీద పనిచేయడానికి భయపడతాయి. దానివల్ల ప్రజల సమస్యల మీద పోరాడడానికి ఎవరూ ముందుకు రారు. ఈ విధంగా అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. ఇప్పుడు ఈ వివాదం ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా వెళ్ళింది. అమెరికాకు చెందిన పొలిటికల్ లీడర్ రైలీ మూర్ ఈ బిల్ మీద ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఇది క్రైస్తవులపై జరుగుతున్న స్పష్టమైన దాడి. దీనివల్ల భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే, తమ క్రిస్టియన్ మతం ఇండియాలో వ్యాపింపజేయడానికి ఇక సాధ్యం కాదని అమెరికా భయపడుతుంది. అలాగే విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తులని తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే అధికారం ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ చట్టం ఉపయోగించి క్రిస్టియన్ చర్చెస్ ని, మిషనరీ స్కూల్స్ ని మరియు రిలీజియస్ హాస్పిటల్స్ ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని అమెరికా నాయకులు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ బిల్ మీద పార్లమెంట్ లో ఏం జరిగిందో చెప్పాలి. మార్చి 25, 2026 ఈ బిల్ ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. డిస్కస్ చేయడానికి పెట్టినప్పుడు అపోజిషన్ పార్టీస్ పెద్ద గొడవ చేశాయి. FCRA అమెండ్మెంట్ ని వ్యతిరేకించాయి. లోక్సభలో గందరగోళం జరిగి సభ వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడు మాన్సూన్ సెషన్ లో మళ్ళీ ఈ బిల్ ని తీసుకుని వచ్చారు. కానీ మళ్ళీ అదే సీన్, అపోజిషన్ మళ్ళీ వ్యతిరేకించింది. అందుకే ప్రభుత్వం మళ్ళీ ఈ బిల్ ని హోల్డ్ లో పెట్టింది. అంటే ఈ బిల్ ని 2 సార్లు పార్లమెంట్ లో పెట్టినా 2 సార్లు అది ఆగిపోయింది. ఈ బిల్ ఒకవేళ చట్టంగా మారితే వెంటనే సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ రెడీగా ఉన్నాయి. రైట్ టు ప్రాపర్టీ, రిలీజియస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ చట్టాల వంటి కాన్స్టిట్యూషనల్ యాంగిల్స్ మీద ఈ బిల్ ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మొత్తం కథ చూద్దాము. ఫారిన్ నుంచి ఇండియాలోకి వచ్చే డబ్బుని కంట్రోల్ చేసే FCRA అనే చట్టం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి కేంద్రమైంది. ప్రభుత్వం వైపు చూస్తే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం, దేశ భద్రత కోసం తెచ్చిన బిల్. ఫారిన్ నుంచి వచ్చే డబ్బుల్ని మిస్యూజ్ అవ్వకుండా, దేశ వ్యతిరేక పనులకి వాడకుండా కరెక్ట్ పనులకే వాడేలా చూడడానికి తెచ్చిన చట్టం. అపోజిషన్ వైపు చూస్తే ఇది NGOల మీద, సివిల్ సొసైటీ మీద, ముఖ్యంగా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచే చట్టం. ప్రాపర్టీ హక్కుని, రిలీజియస్ ఫ్రీడమ్ ని ఈ బిల్ దెబ్బతీస్తుంది అని వాళ్ళ వాదన. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, మీరు సింపుల్ గా 10,000 రూపాయలు సంపాదించుకునే ట్రిక్ చెప్తాను. ఏంజల్ 1 రెఫర్ అండ్ ఎర్న్ ద్వారా చేయవచ్చు. అందుకోసం ముందు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ అనేది ఫ్రీ. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఏంజల్ 1 యాప్ ఓపెన్ చేసి అకౌంట్ మీద క్లిక్ చేస్తే రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఆ లింక్ ద్వారా వాళ్ళ చేత అకౌంట్ ఓపెన్ చేయిస్తే ఒక్కొక్క రెఫర్ కి 500 నుంచి 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.